తమిళనాడు స్పెషల్ పొంగల్ విత్ సాంబార్ చట్నీ. కేరళ స్పెషల్ ఫిష్ ఫ్రై. రైస్ చూస్తే ఎంతలాగా ఉందో, మన కోటా బియ్యం కన్నా దారుణంగా ఉంటుంది అనమాట కేరళ రైస్. అన్లోడింగ్ పూర్తి అయిపోతుంది. హలో ఫ్రెండ్స్, అందుకని వస్తానే పేరు సురేష్. మీరు చూస్తున్నారు భారతీయ ట్రక్లో. సార్ బాగున్నారా? అందరూ బాగున్నారా? దాటి మధుర రూట్ లో ఉన్నాం అనమాట. మధుర ఇంకా 350 వరకు ఉంది. అక్కడి నుంచి 200 పైన వెళ్ళాలి. 550 పైన ప్రయాణం చేయాలి. ఇప్పుడే లేచిన, ఇప్పుడు 7 అయింది అనమాట టైము. తెల్లవారుజాము 5ంటికి పడుకుని ఒక 7 గంటలు లేచాను అనమాట. 2 అవర్స్ కూడా సరిగ్గా పడుకోలేదు. చూద్దాం ఈరోజు ఎంత దూరం వెళ్దాం ప్రయాణం. టీతో మన రోజు మొదలైంది. టీ తాగి అలా వాష్రూమ్కి వెళ్ళి అలా బయలుదేరాం అనమాట. ఇదేంటంటే అమ్మవారి గుడి అండి, ఆదిపరాశక్తి మాత గుడి అనమాట. ఇది చెన్నై నుంచి 90 కిలోమీటర్లు వస్తే ఆదిపరాశక్తి గుడి ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట తమిళనాడులోనే. ఇక్కడ స్త్రీలు, ఇక్కడ గుడి స్పెషల్ ఏంటంటే స్త్రీలు ఎటువంటి సమయంలో ఉన్నా సరే ఇక్కడ రావచ్చు అనమాట. నో రెస్ట్రిక్షన్స్. మైలు లేని గుడి ఆదిపరాశక్తి మాత గుడి. బంగారు అడియాలు గారని అక్కడ విగ్రహం ఉంది, చనిపోయారు అనమాట. మొన్న ఆయన కాలం చేశారు. ఆయనలో అమ్మవారు ఉండేదని నమ్ముతారనమాట. మేల్మారవత్తూరు ఊరి పేరు. మేల్మారవత్తూరు ఆదిపరాశక్తి తల్లి గుడి అనమాట. చెన్నై నుంచి 90 కిలోమీటర్లు. అలా ఎదురుకు వస్తే టోల్ గేట్లు తెగ తగులుతాయండి. మరి ఏంటి అర్థం కదా, మన ఆంధ్ర కన్నా దారుణంగా ఉన్నాయి తమిళనాడులో. విగ్రహం బాగుందని అమ్మవారిది అలా చిన్న వీడియో తీసాను అనమాట. ఇదంతా తమిళనాడు అనమాట అండి. ఉలుండూరుపేట దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇది ఇంకో టోల్ గేటు, ఉలుండూరుపేట ఎక్స్ప్రెస్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్. మనం అలా త్రిండివనం, విల్లుపురం, మేల్మరువత్తూరు ఎన్ని దాటేసిన తర్వాత ఇది ఉలుండూరుపేట అనమాట. ఇక్కడి నుంచి తిరిచి వచ్చేసి ఉంటుంది 150 అంత ఉండొచ్చు అనుకుంటా. ఉలుండూరుపేట టోల్గేట్ దాటిన తర్వాత ఇలా వెళ్తే కుంభకోణం తంజావూరు అంటండి. కుంభకోణం తంజావూరు అంటే ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఉలుండూరుపేట దాటిన తర్వాత 2-3 కిలోమీటర్లు వస్తే పెట్రోల్ బంక్ ఉంది, రిలయన్స్ బంక్. ఇందులో మనం ఫుల్ చేసుకున్నాం అనమాట. $210 పట్టిందండి. 93 రూపాయలు 84 పైసలు ఉందన్నమాట ఇక్కడ రేటు. ఇక్కడికి మనకి తమిళనాడుకి ఆంధ్రాకి ఇంచుమించు 3 నుంచి 4 రూపాయల డిఫరెన్స్ ఉందన్నమాట. ఈ పక్కనే హోటల్ మరియా అండ్ ఈఎమ్స్ కేఫ్. ఇక్కడ భోజనం చేస్తానండి. ఫ్రైడ్ రైస్ తిన్నాను, చికెన్ ఫ్రైడ్ రైస్. ఏమైందంటే బంకులోకి వచ్చి పడుకుని పోయాను అనమాట. పడుకుని కళ్ళు తెరిచి చూస్తే 3 అయింది. వెంటనే కొంచెం ఎదురుకొస్తే ఆయిల్ కొట్టించుకుని ఇంకా ఇక్కడ ఉంది హోటల్లో. ఇంకా తినేసాను ఫ్రైడ్ రైస్. మధ్యాహ్నం టైంలో తినంగానే తప్పదు, ఇంకా మళ్ళీ ఎదరికెళ్తే ఇంకో గంట లేట్ అవుతుంది, 4 అయిపోద్ది. సరే కళ్ళు ఎర్రగా ఉన్నాయి, పడుకుని లేసాను అనమాట. ఇది అలా బయలుదేరితే ఇంకో టోల్ గేటు. ఇంకా 3:30 స్టార్ట్ చేశాను అనమాట. జీడిపప్పులు ఎన్ని అమ్ముతారు ఇక్కడ, 100 రూపాయల ప్యాకెట్. చూసారా హోటల్స్ సైడ్ ఎంతెంత ఉన్నాయో, పెద్ద పెద్ద హోటల్స్ అనమాట. అంత క్లాస్ అండి తమిళనాడు, అంత క్లాస్ అనమాట. కేరళ ఇంకా క్లాస్, మామూలుగా ఉండదు. మీరు ఒరిస్సా, బెంగాల్ సైడ్ వెళ్ళారంటే చిన్న చిన్న పాకలు, బడ్డీ కొట్లు ఉంటాయి. ఇక్కడ చూసారంటే ప్రతిదీ క్లాసే. హైవేలో అయితే టీ 20 రూపాయలు అయిపోయింది తమిళనాడులో. చూసుకుని అంత రేట్ అనమాట. టిఫిన్ రేట్లు పెరిగిపోయినాయి, భోజనం రేట్లు పెరిగిపోయినాయి. మా జీతాలు మాత్రం పెరగట్లేదు, తగ్గిపోతున్నాయి మా జీతాలు రోజు రోజుకి.
ఖర్చులు పెరిగిపోతున్నాయి, జీతాలు తగ్గిపోతున్నాయి అనమాట. అలా ఉంది మా పరిస్థితి. నైట్ అయిపోయిందండి. ఇది తిరుచి టౌన్ ఉంది కదా, తిరుచి అనమాట. ఇక్కడికి వచ్చేసరికి 7:30, 8 అవుతుంది. ఇక్కడి నుంచి 120 కిలోమీటర్లు వెళ్తే 130 కిలోమీటర్లు వెళ్తే మధురై వస్తుంది అనమాట. మధురై వచ్చేసరికి సుమారు 11:30 అయిందండి. ఇంచుమించు మధురై యువతలు టిఫిన్ చేశాను అనమాట. ఇంక ఈరోజు సమాప్తం. మధురై నుంచి ఒక 100 కిలోమీటర్లు రాజపాలెం వరకు వచ్చాను అనమాట. రాజపాలెం దాటి ఇంకొక 50 కిలోమీటర్లు వచ్చానండి. ఇక్కడ నుంచి ఎంత ఉందంటే ఘాట్ సెక్షన్ అనమాట. చూసారా తమిళనాడులో రోడ్లు ఎలా ఉన్నాయో. నైట్ అంతా ప్రయాణించింది రోడ్లు వేస్తున్నారో, చాలా ఇరుగు రోడ్లు అనమాట. రోడ్లు వేయడం వల్ల చాలా టైం పట్టేస్తుంది. ఎలా ఉంటాయండి, ఎంత తమిళనాడు ఇది అంతా. ఇది టెంకాసి ఊరు నుంచి సంగొట్టె అనే ఊరికి వెళ్ళే దారి అనమాట. చూసారా పెద్ద పెద్ద మర్రి చెట్లు, మీరు ఎక్కడ చూసి ఉండరు ఈ మధ్యకాలంలో. రోడ్లన్నీ కొట్టేశారు కదా, పాత రోడ్లో ఉండి ఇవన్నీ. ఈ పాత రోడ్డు అనమాట. మర్రి చెట్లు ఇక్కడే చూశాను నేను. సంగొట్టె అండి ఇది. సంగొట్టె బోర్డర్ దాటిన తర్వాత రిలయన్స్ బంక్ ఉంటుంది. ఇక్కడ 10,000 కూడించుకున్న సేఫ్టీగానే. మాకు జరిగిన మరి పొరపాటు మళ్ళీ తమిళనాడు బోర్డర్లో ఉన్నానండి. ఇప్పుడు వచ్చేసి 8:30 అయింది టైము. ఒక 2 కిలోమీటర్లు వెళ్తే ఘాటి ఎక్కారనమాట. ఘాటీలో 8 నుంచి 10 గంటల వరకు రెస్ట్రిక్షన్ టైం అంట, వెళ్ళకూడదంట. ఇక్కడ ఆగిపోయి టిఫిన్ చేసేంతలో 1:30 వెయిట్ చేసి 10 కుదురులో. చూసారు కదా ఆర్టీఓ అని బోర్డు ఉంది. ఆర్టీఓ తమిళనాడు ఆర్టీఓ అనమాట. ఇక్కడ వాళ్ళే చదివింపుల కార్యక్రమం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత చెప్పారనమాట, వెళ్ళకమ్మా 10 తర్వాత వెళ్ళు, మళ్ళీ ఇబ్బంది పెడతారు కేరళలో. ఇక్కడ పొంగల్ తినేసానండి బోర్డర్లోనే. ఇది ఒకటే హోటల్ ఉంది, హరిహరన్ హోటల్ అంట. తినేసి ఒక టీ తాగేసాను. చూసారా హోటల్స్ అని ఎంత క్రాసుకుంటా. బయలుదేరాను, వర్షం మొదలు. ఘాటి వెళ్ళి అన్లోడ్ అయ్యి 2వ పాయింట్ అన్లోడ్ అయ్యి వరకు కూడా వర్షం పడుతూనే ఉందండి. నైట్ 1 గంట వరకు కూడా 2 వరకు కూడా పడుతూనే ఉందన్నమాట. కేరళలో ఇంకా ఎక్కువ. మామూలుగా ఎండాకాలం చలికాలంలోనే ఇలా పిలిస్తే వచ్చేది వర్షం. ఇప్పుడు వర్షాకాలం. ఇప్పుడు ఇంకెలా ఉంటుంది, అలా పడుతూనే ఉంటుంది. ఎండాకాలం అయితే ఘాట్ సెక్షన్లో ఎండాకాలం కూడా వర్షం పడుతుంది అనమాట. పచ్చదనం ఎక్కువ కదా. ఇదండి కేరళ ఘాట్ రోడ్స్. అలా చూసి ఆనందించండి. చాలా బాగుంటాయి కొండలు అనమాట. కొండ ప్రాంతం పక్కనేమో నదీ ప్రవాహం. చూసారు కదా, అలా నదీ ప్రవాహం అలా ఉంటుంది. పక్కనేమో కొండలు, మధ్యలో చిన్న ఊర్లు, ఒక 5-10 ఇల్లులు ఉండే ఊర్లు అనమాట. ఆ ఇల్లులు కూడా కొండల మీద, కొండల కింద ఉంటాయి. ఇదండి ఘాట్ రోడ్డు. ఈ ఘాట్ రోడ్లో పాపం బండి ఆగిపోయింది, తమిళనాడు బండి. ఏమైందో తెలియదు మరి. పగల కాబట్టి పర్లేదు, నైట్ టైం అయితే ఇబ్బంది. కానీ చూసారా కొండలు ఎలా ఉన్నాయో, మొత్తం కొండలే. అలా వర్షం పడుతూనే ఉంది, వైపు రాన్లోనే ఉంది మొత్తం వెళ్ళే వరకు కూడా. మొత్తం టర్నింగ్లు అనమాట. అప్పు డౌన్, అప్పు డౌన్, టర్నింగ్లు. అలా జాగ్రత్తగా వెళ్ళిపోవడమే. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి బండి వెళ్తుంది. కానీ ఎండ అయితే మొత్తం చవట్లు కారిపోతాయి అన్నమాట ఈ ఘాట్ సెక్షన్ ఎక్కేసరికి. ఎంత రబ్బర్ తోట అనమాట. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తుంది అంతా రబ్బర్ పంట, రబ్బర్ చెట్లు. కేరళ అంతా రబ్బర్ ఎక్కువ, ఉత్పత్తి ఎక్కువ రబ్బరు. ఇది శివుడు గుడి అండి. పక్కన జలపాతాలు ఉంటాయి. మనం ఎక్కడే స్నానం చేస్తాం. ప్రస్తుతానికి రిటర్న్లో చేద్దాం, ఇప్పుడు వద్దు. లోడింగ్కి వెళ్ళిపోవాలి, అన్లోడింగ్కి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇదనమాట చల్లగా ప్రయాణం. క్లైమేట్ మంచి సూపర్ ఉందన్నమాట. వాతావరణం జనాలందరికీ ఎలా అనుకుంటారో అలా ఉంది ఈరోజు.
ఘాట్ సెక్షన్లో ఎప్పుడు మనం నైట్ వస్తాం, లేకపోతే తెల్లవారుజామున వచ్చేవాడిని. ఇదే ఫస్ట్ టైం అనమాట 8, 9 ఆ టైంకి రావడం. అందుకని అక్కడ 10 దాకా వెళ్ళకూడదని సంగతే తెలియదు. ఎప్పుడు నైట్ టైం వచ్చేవాళ్ళు ఏదో టైంకి. అదండి, అలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూసారా పచ్చదనంలో ఉందో చుట్టూనే. ఇది పొన్నలూరు అనమాట. శబరిమల 101 కిలోమీటర్లు ఉంది చూడండి. 101 కిలోమీటర్లు అనమాట శబరిమల. ఎక్కడి నుంచి పొన్నలూరు వచ్చాం. ఘాట్ సెక్షన్ అయిపోయింది, ఊరు వచ్చాం. ఇది కొంచెం పెద్ద సిటీ అనమాట. ఈ తమిళనాడులో ఈ బార్డర్లో మధురై వాళ్ళు, రామేశ్వరం వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఈ రోడ్లో వెళ్తారనమాట. శబరిమల వెళ్ళినప్పుడు అస్సలు ఖాళీ ఉండదు మాలేసే టైంలోనే. ఈ రూట్లో మన ఆంధ్రాలో తక్కువ వస్తారు. రైస్ చూడండి ఒకసారి ఎలా ఉందో. కోటా బియ్యం కన్నా దారుణంగా ఉంటుంది అనమాట. మనం తీసుకొచ్చిన రైస్ ఇదే. ఉప్పుడు బియ్యం అంటారు, బాయిల్డ్ రైస్. కూరలో మనం అనుకున్నంత ఉండవులేండి. ఎందుకన్నా మంచిదో చేప చెప్పుకున్నాను. కూర ఎలా ఉన్నా ఇది నంచుకుని తినేచ్చు కదా. అలాగే తినేసాం కూడా. ఇదండి, ఇది కొల్లం హైవేకి వచ్చాం. కొల్లం అక్కడి నుంచి ఆడూరు, కాయంకొలం, హరిపాడు వస్తాం అనమాట. హైవేలో రోడ్డు వేస్తున్నారనమాట, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఫస్ట్ పాయింట్ మొదలెట్టారండి. ఇక్కడ 8 టన్నులు దిగిందనమాట. ఇది వచ్చేసి పక్కన నదీ ప్రాంతం. సూపర్ లొకేషన్ అనమాట. రోడ్డు మీద బ్రిడ్జ్ ఉంటుంది. మనం జస్ట్ 1 కిలోమీటర్ లోపలికి వచ్చాం. పక్కనంతా కాలువ అనమాట. మొత్తానికి అన్లోడింగ్ చేస్తున్నారులేండి. వచ్చిన వెంటనే చేస్తున్నారు. అది మన రికార్డు. చూసారా ఎంత బాగుందో నది, చుట్టూ కొబ్బరి చెట్లు. బాగుంటుంది లొకేషన్. మొత్తానికి 4 అయిందండి. వచ్చేసరికి 4 అయింది. స్టార్ట్ చేస్తారు వెంటనే. అయిపోతుంది. ఇక్కడ 150 బస్తాలు అంటే 160 బస్తాలు, 8 టన్నులు. మిగిలింది ఇంకో ఊరు అనమాట, హరిపడిన ఊరు. ఇది చిన్న ఊరు. అది ఎప్పుడవుద్దో తెలియదు, మరి చూడాలి. శనివారం సాయంత్రం 5 అవుతుంది. ఇప్పుడు అన్లోడింగ్ కాంచి 7 కిలోమీటర్లు రావాలన్నమాట. పట్ట ఇలా కట్టేసాం. ఎందుకంటే వర్షం వచ్చిందనుకో వాటర్ అలా పడి అలా కింద దిగిపోద్ది అనమాట. ఇదేనండి షాపు పెట్టాను. మొత్తం మూసారు. మన కోసం ఉన్నారనమాట. 11:30కి లెగ్గొట్టారు. 11ంటికి అరగంటలో పట్ట ఇప్పేశాను. 11:30 స్టార్ట్ చేస్తారనమాట. పైకి ఎక్కడానికి స్కిడ్లు చేస్తున్నాను అనమాట. స్కిడ్లు చాలా జాగ్రత్తగా పైకి ఎక్కాం. ఇదేంటి అయిపోయింది. ఇంక లాస్ట్కి వస్తుంది అనమాట. 2 నెట్లు ఉన్నాయి, ఒక నెట్ ఉంది, అయిపోతుంది. అయిపోయింది. అది పట్ట కింద పడడమే. ఇలా ఉంటుంది అనమాట. కేరళలో ప్రతి ఒక్కరు కూడా లింగిలు కట్టుకుంటారండి. ఎక్కువగా ప్లెయిన్ లింగిలకే ప్రిఫరెన్స్ ఇస్తారు. 100 మందిలో 90 మంది ప్లెయిన్ లింగిలే కట్టుకుంటారు అనమాట. ఇక్కడ కేరళలో జీన్స్కి వాటికి డిమాండ్ తక్కువ. మొత్తం అన్నీ వాడేది మనమే, తెలుగు వాళ్ళమే. అదండి, విజయవాడ నుంచి అక్కడికి 150 కిలోమీటర్లు. ఒంగోలు. మొత్తానికి అన్లోడ్ అయిపోయింది. అయ్యేసరికి 1:30 అయింది. నైట్ 11 గంటలకు స్టార్ట్ చేశారండి. 1:30 అయిందనమాట. ఇప్పుడు అయింది అన్లోడ్. అవదనుకున్నాను, పూర్తి చేస్తారు. కిరాయి డబ్బులు అకౌంట్లో వేస్తారంట, మన చేతికి రూపాయి ఇవ్వలేదు. అలా జరిగింది. మరి మనం ఎంత ఆవేశంగా వచ్చినా అవ్వకపోవచ్చు. ఆడతా పాడతా గెంటుకుంటూ వచ్చినా 4:30కు వచ్చాను. అయిపోయింది. ఆదివారం ఎలాగో లోడింగ్ ఉండదు. తూత్తుకుడి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాను. మరి సోమవారమే. సరే మరి వీడియో ముగించేద్దాం ఇంతటితోనే. కొత్తగా ఎవరిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఒక లైక్ చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. జై హింద్.